తిరుమల కొండ సాధారణ పర్వతం కాదు, అది ఆదిశేషుని శరీరం అని మీకు తెలుసా? భూమిపై మనం చూసే ప్రతి కొండకు ఒక కథ ఉంటుంది, కానీ తిరుమల శేషాచలం మాత్రం ఒక సాధారణ పర్వతం కాదు, అది ఆదిశేషుడు అవతారమే. ఈ శేషాచలం వైకుంఠంలో ఒక రోజు దేవతల మధ్య ఒక వాదన మొదలైంది. ఈ భూమి ఎంత బరువుగా ఉందో, దాన్ని మోసే శక్తి ఎవరిలో ఉందో, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పమని శ్రీమన్నారాయణుని ఆశ్రయించారు. అప్పుడు శ్రీమన్నారాయణుడు తన ప్రియ సేవకుడు ఆదిశేషుని పిలిచాడు. భూమిని మోసే శక్తి ఉన్నవాడు నీవే కదా అని ప్రశ్నించాడు. ఆదిశేషుడు వినయంతో తల వంచి ఇలా అన్నాడు, ప్రభు, భూమి మీ సృష్టి, దాని బరువు కంటే మీ లీలల బరువే ఎక్కువ. ఈ మాటల్లోనే అతని భక్తి వినయం కనిపిస్తుంది. ఆదిశేషుడి భక్తికి ప్రసన్నుడైన శ్రీమన్నారాయణుడు ఒక లీలగా ఇలా ఆజ్ఞాపించాడు, నీవు భూమిపై పర్వత రూపంలో అవతరించు, కలియుగంలో నేను నీ మీదే నివసిస్తాను. వెంటనే ఆదిశేషుడు వైకుంఠం నుంచి భూమికి దిగాడు. ఆకాశం చీరుంటూ దైవకాంతులతో వెలిగిపోతూ ఒక మహాపర్వత రూపంగా మారాడు. అదే శేషాచలం, అదే శేషాద్రి, అదే వెంకటాచలం.